అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి చాలా సీరియస్గా మారుతోంది. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. దీని వెనుక పెద్ద కథే ఉంది. అధికార పోరాటాలు, అణు ఒప్పందాలు, పాత గొడవలు. సరే, ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనం ట్రంప్ టైంలో అమెరికా ఏం చేసిందో చూద్దాం. వాళ్ళది చాలా అగ్రెసివ్ స్ట్రాటజీ. ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఇరాన్పై మ్యాక్సిమం ప్రెషర్ పెట్టడం. మిలిటరీ, ఎకనామీ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చారు. అసలు గొడవ మొదలైందే ఇక్కడ. 2015లో జరిగిన న్యూక్లియర్ డీల్ని ట్రంప్ క్యాన్సిల్ చేశారు. అంతే, ఇరాన్పై మళ్లీ యాక్షన్లు స్టార్ట్. మరి ఆ డీల్ ఎందుకు వద్దన్నారు? ఎందుకంటే అది ఇరాన్ను పూర్తిగా కంట్రోల్ చేయలేదని ట్రంప్ ఫీలింగ్. మాటలతో పని అవ్వకపోవడంతో అమెరికా డైరెక్ట్గా యాక్షన్లోకి దిగింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై అటాక్ చేసింది. అయితే ఈ అటాక్స్తో ఇరాన్ ప్రోగ్రాం స్లో అయిందే కానీ ఆగలేదు. దీంతో ఇంకో దేశానికి టెన్షన్ మొదలైంది. ఆ దేశమే ఇజ్రాయెల్. వాళ్లకిది పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది వాళ్ల మనుగడకు సంబంధించిన సమస్య. చూడండి, ట్రంప్కి ఇదొక పొలిటికల్ ఫెయిల్యూర్, కానీ ఇజ్రాయెల్కి మాత్రం ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అందుకే వాళ్ళు స్ట్రాటజీ మార్చారు. దాడి జరిగే వరకు ఆగడం కాదు, ముందే వెళ్లి ప్రమాదాన్ని నాశనం చేయడం. సరే, మరి ఇరాన్ ఏం చేస్తోంది? డైరెక్ట్గా ఫైట్ చేయకుండానే వాళ్లతో మాస్టర్ ప్లాన్ ఉంది. వాళ్ళు డైరెక్ట్గా రారు, వాళ్ల తరపున పోరాడటానికి కొన్ని గ్రూప్స్ని వాడుకుంటారు. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. ఈ గ్రూప్స్లో మెయిన్గా మూడున్నాయి: హెజ్బుల్లా, హమాస్, ఇంకా యెమెన్లోని హౌతీలు. వీళ్లే ఇరాన్ ప్రాక్సీ ఆర్మీలు. కానీ ఇరాన్కి అసలైన సమస్య బయట కాదు, సొంత దేశంలోనే ఉంది. మహ్సా అమినీ మరణంతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. దేశమంతా నిరసనలతో అట్టుడికిపోయింది. ఇంతలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ప్రజల కోపం ఇంకా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల కరెన్సీ రియాల్ విలువ పూర్తిగా పడిపోయింది. ఆంక్షలు, మేనేజ్మెంట్ వైఫల్యమే కారణం. సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటంటే, ఒకవైపు బయటి దేశాలు, మరోవైపు సొంత ప్రజల తిరుగుబాటు. ఈ ప్రెషర్లో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారుచేస్తే అప్పుడు మిగతా దేశాలు ఊరుకుంటాయా? సౌదీ, టర్కీ కూడా రేస్లోకొస్తాయి. అంటే పరిస్థితి చాలా నాజుగ్గా ఉంది. ఒక చిన్న అడుగు తప్పుగా పడినా మొత్తం మిడిల్ ఈస్ట్ మండిపోతుంది.